వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఆసరా సంస్థ అలుపెరగని కృషి చేస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 గవర్నర్ పొంక్యాన మురళీధర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసరా సంస్థ ప్రచురించిన గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఆసరా అవతరించిందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు అవగాహన కల్పించడంలో ఆసరా సంస్థ ముందు వరుసలో నిలిచిందని అన్నారు. ఈ నెల 7వ తేదీన విజయవాడలో జాతీయ సెమినార్ జరుగుతుందని, దీనికి సంబంధించి గోడ పత్రిక ఆవిష్కరణ ఈరోజు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసరా సంస్థ ప్రతినిధులు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా, కేపీ సారథి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, శాసాబ్ జోగినాడు, గుడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, డాక్టర్ బొడ్డెపల్లి ప్రసాదరావు, డి కృష్ణారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేసుకుని ఆసరా ఆర్గనైజేషన్ ఇవాళ నెంబర్ 1 ఆర్గనైజేషన్గా ఉంది. ఈ జిల్లాలో కూడా ఆసరా శాఖను ఏర్పాటు చేసినటువంటి సోదరుడు విజయద్రా గారు, డాక్టర్ విజయద్రా, అదేవిధంగా మరో సోదరుడు అడ్వకేట్ పార్థసారథి మన గురువు గారు, దాని గవర్నమెంట్ కూడా ఐపీ గారు, ఇంద్రప్రసాద్ గారు ఈరోజు మన చేతులతో ఈ యొక్క ఆసరా బ్రోచర్ కూడా ఆవిష్కరణ జరిగింది. ఆ గవర్నర్ డిఫరెంట్ గా రండి మీద ఆసరా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ నేషనల్ సమిట్ విజయవాడలో కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి 6 వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల యొక్క సంక్షేమం, వినియోగదారులకు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి తెలియపరుస్తూ జిల్లాలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆసరాకున్న వెహికల్ ద్వారా విలేజ్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా జిల్లా కోర్టులో అనేక కేసులు రావడం జరిగింది. అంతకుముందు కేసులు తక్కువ జిల్లా కోర్టులో. ఎప్పుడైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసామో అటు గవర్నమెంట్ తరఫు నుంచి, నా తరఫు నుంచి స్కూల్స్లోను, కాలేజెస్లోను, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం వారు గుర్తించి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాకర్స్ క్లబ్ నుంచి నన్ను జిల్లా కమిటీ సభ్యులుగా, అంటే డిసిపిసి అంటారు, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యులుగా కలెక్టర్ గారు అందరిలో కమిటీ సభ్యులుగా మొన్నే ఎన్నిక చేసేది. ఫస్ట్ మీటింగ్ అయింది. ఇదంతా మా గురువు గారు కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ముందు నుంచి ప్రోత్సహించింది జోగినాయుడు గారు, మరి ఇంద్రప్రసాద్ గారు, మిగతా స్టార్ వాకర్ సభ్యులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అభివృద్ధిలో భాగంగా చెప్పాలంటే ఆ స్టార్ వాకర్స్ క్లబ్ ఇదే గుర్తింపు నాకు.